హెడ్డింగే రంజాన్ అని ఉన్నది. వాళ్ళకి ఎలా ఉంటారు, వాళ్ళ పట్టింపులు ఎలా ఉంటాయి, వాళ్ళ క్రమశిక్షణ ఎలా ఉంటుంది మొత్తం ఇచ్చేసిండ్రు అనమాట. వాళ్ళు ఈ రంజాన్ పండుగ నాడు ఏం చేస్తారని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ మన హెడ్డింగే రంజాన్ ఇచ్చారు. ఇదిగోండి రంజాన్ ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ పండుగ ఈద్ ఉల్ ఫితర్ అని వ్యవహరిస్తారు. ఈ పండుగ ఫసలి కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. ఆ రోజు రాత్రి చంద్రుడి దర్శనం చేసుకున్నప్పటి నుండి 30 రోజులు ఈ పండుగ జరుపుకుంటారు. ముస్లింలందరూ ఈ నెల రోజుల మొహమ్మద్ ప్రవక్త భోజనాలు పాటిస్తారు. పగలు కనీసం ఒక చుక్క మంచి నీరైనా ముట్టకూడదనే నియమం పాటిస్తారు. చాలా వరకు ఈ నెలలోనే జకత్ ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి తమ ఆస్తి సంపదలపై ఓ లెక్క ప్రకారం పేదలకు చేసే దాన ధర్మాలను జకత్ అంటారు. పవిత్రమైన జీవన విధానంతో అత్యంత నిష్ఠతో భక్తితో వారంతా నెల రోజులు ఉపవాసాలు ఉంటారు. ప్రతిరోజుకు మసీదుకు వెళ్ళి కనీసం 5 పర్యాయాలు నమాజ్ చేస్తారు. వీటితో పాటు ప్రత్యేక నమాజ్ తరావీహ్ కూడా చేస్తారు. మసీదుకు వెళ్ళలేని వారు ఇండ్ల వద్దే భక్తి శ్రద్ధలతో నమాజ్ చేస్తారు. ఈ రంజాన్ మాసంలో పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిందని మహమ్మదీయుల విశ్వాసం. రంజాన్ మాసంలో తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుంటారు. సూర్యోదయానికి సుమారు 1.5 గంటల ముందే భోజనాలు చేస్తారు. ఇలా చేసే ఉపవాస ప్రారంభాన్ని సఫేరీ అని అంటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ఉపవాసం విడిచి నమాజ్ చేస్తారు. ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. రంజాన్ నెల తరువాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. ఆ నెల మొదటి రోజు చంద్ర దర్శనం చేసుకుంటారు. మరునాడు పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు. ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఇంటిల్లిపాది కొత్త బట్టలు ధరిస్తారు. అత్తరులు పూసుకుంటారు. ఈద్గాహ్ కూడా వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. నమాజ్ చదివిన తరువాత ఒకరికొకరు ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకుంటారు. ఆ తరువాత సేమియా పాయసంతో కూడిన విందు ఇంటిల్లిపాది కలిసి ఆరగిస్తారు. మిత్రులు బంధువులను కూడా ఈ విందుకు ఆహ్వానిస్తారు. బీదలకు దాన ధర్మాలు విరివిగా చేస్తారు. మహమ్మదీయ సోదరులతో పాటు ఇతర మతాల వారు కూడా ఈ పండుగలో భాగస్వాములవుతారు. మహమ్మదీయ మిత్రులకు వారు పండుగ రోజుల్లో ఇఫ్తార్ విందులిస్తారు. పండుగ నాడు ముస్లిం మిత్రులు మహమ్మదీయ గృహాల్లో జరిగే విందులకు హాజరవుతారు. వారికి తమ శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం తీసుకుంటారు.
రంజాన్ పండుగ పవిత్రతకు, క్రమశిక్షణకు మరియు తమ సామరస్యానికి ప్రతీక. ఇది నెల రోజుల పండుగ.